నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులకు కానీ ప్రవాసులకు కానీ ముఖ్యంగా మన భారతీయులకు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది. ఇటువంటి వారు ఎవరైనా ఫోన్ చేసి వాట్సాప్లో కానీ ఐఎంఓలో కానీ వీడియో కాల్స్ అయితే వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉన్నారన్నమాట. వీడియో కాల్స్ ద్వారా ఫోన్ చేసి అలాగే మేము మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము, మీ యొక్క సివిల్ ఐడిని అప్డేట్ చేయాలి, లేకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను అప్డేట్ చేయాలి, అలాగే మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఓటీపీని మాకు చెప్పాలని చెప్పేసి ఒక ఆఫీసర్ రేంజ్లో మనం చూసుకుంటే మనల్ని అయితే ప్రశ్నిస్తూ అలాగే వాళ్ళు ఆ యొక్క ఓటీపీని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చాలామందికి ఈ యొక్క వీడియో కాల్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది మన భారతీయులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, కువైట్ పోలీసులే ఫోన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి భయపడిపోయి ఓటీపీ మరియు వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు వివరాలు కావచ్చు, లేకపోతే పాస్పోర్ట్ వివరాలు కావచ్చు, బతాకా వివరాలు కావచ్చు అన్నీ వాళ్ళ చేతిలోకి ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బును దోచేస్తూ ఉన్నారు. మరోవైపు మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నట్లయితే కువైట్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఉన్న ఏ బ్యాంకు అధికారి కానీ, కువైట్ పోలీసులు కానీ, కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఏ అధికారి కానీ మీకు వీడియో కాల్ కానీ మామూలు ఫోన్ చేసి మీ యొక్క ఓటీపీలు కానీ మీ యొక్క సివిల్ ఐడి కానీ ఏ ఒక్క వివరాలు అడగరని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారంటే వాళ్ళు దొంగలని చెప్పేసి కువైట్లోని ప్రజలు మీరు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఒకవేళ మీరు భయపడి కానీ మీ యొక్క వివరాలు తెలిపితే కానీ నష్టపోయేది మీరే అని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్న ఏ పోలీసు కూడా ఒక ప్రవాసుడికి కానీ కువైటీ పౌరుడికి కానీ ఫోన్ చేసి మేము మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఎవరు చెప్పరన్నమాట. ఇటువంటి దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే కువైటీ పౌరులు నష్టపోయారు, ప్రవాసులు నష్టపోయారు, మన భారతీయులు కూడా చాలా మంది అయితే మోసపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.